సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే ఎవరు క్రియేట్ చేస్తారో, ఎవరు వైరల్ చేస్తారో, ఎందుకు వైరల్ చేస్తారో కానీ కొన్ని టాపిక్స్ లేకపోతే కొన్ని అంశాలు బాగా వైరల్ అయిపోతాయి. సో అది కేవలం అంటే ఏ రకంగా వాళ్ళు క్రియేట్ చేస్తారు, అసలు నిజంగా అది జరిగే పనా, అసలు అది నిజంగా సాధ్యమవుతుందా, ఇలాంటి సాధ్యాసాధాలు ఏవి కూడా వాళ్ళు చూసుకోకుండా జస్ట్ సోషల్ మీడియాలో మటుకు ఒక పోస్ట్ వేసేస్తారు, దాన్ని తెగ వైరల్ చేస్తారు. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ప్రస్తుతం వచ్చే సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అనేది భయంకరంగా వైరల్ అవుతుంది. సో ఇంతకీ ఏంటి ఆ హాట్ టాపిక్ అంటే, త్వరలోనే వెరీ సూన్ తెలంగాణకి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారనే ఒక వార్త సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం అవుతుంది. అసలు ఎవరు క్రియేట్ చేశారో, ఎవరు వైరల్ చేస్తున్నారో కానీ మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తప్పించి కొత్త ముఖ్యమంత్రిని త్వరలోనే ప్రకటించబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక న్యూస్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. దానికి సంబంధించి ఒక్కసారి మనం చూసుకుందాం. ఇది తెలంగాణలో సీఎం మార్పు, ఢిల్లీ నుంచి రేవంత్కు పిలుపు, నేడు కాంగ్రెస్ శాసనసభ పక్ష ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ. సో మీరు చూస్తున్నారు కదా, ఈ టాపికే ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. తెలంగాణలో సీఎం మార్పు, అసలు ఎందుకు మారుస్తారు రేవంత్ రెడ్డి గారిని మీరే చెప్పండి. అసలు ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఎంత కష్టపడ్డారో తెలంగాణ ప్రజానికం మొత్తం చూసింది. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా సరే అధికారంలో తీసుకురావాలని చెప్పేసి మామూలుగా పోరాటాలు చేయలేదు ఆయన. సో ఇటు కేసీఆర్ గారి దగ్గర నుండి కావచ్చు, లేకపోతే అటు బీజేపీ దగ్గర నుండి కావచ్చు, భయంకరమైన ఒత్తిడి వచ్చింది ఎన్నికల సమయంలో. విమర్శలు, దాడులు, ప్రతిదాడులు, ఇలా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చిపెట్టారు ఆయన. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి సడన్గా సీఎం సీటు లాగేసుకొని వేరే పర్సన్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారంటే అసలు ఎలా నమ్ముతారు? అండ్ ప్రజలైనా ఇది నమ్మే మాటేనా అసలు? అండ్ కాంగ్రెస్ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు, అది సెకండరీ. బట్ అసలు ఇలాంటి పుకార్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారిని మార్చాల్సిన అవసరం ఏముంది? సో ఒక పక్క ఆర్థిక సంక్షోభం ఉన్నా సరే, ఆర్థికంగా తీవ్రమైన లోటు ఉన్నా సరే, రేవంత్ రెడ్డి గారు అనేక స్కీమ్స్ అనేవి దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇంప్లిమెంట్ చేయకున్నా సరే ప్రస్తుతం దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు, అది కూడా దశల వారీగా ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ 50,000 వరకు, దాని తర్వాత ₹1,00,000 వరకు, దాని తర్వాత 1.5 లక్ష వరకు, ఇలా దశల వారీగా బడ్జెట్ మొత్తం చూసుకుంటూ, ఇటు రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటూ, కేంద్రం నుండి ఏమన్నా హెల్ప్ తీసుకోవాలా అది అప్పుడప్పుడు హెల్ప్ తీసుకుంటూ, ఏదో ఒక రకంగా ఈ దశల వారీగా అనేక స్కీమ్స్ అనేవి అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆయన. సో అలాగే రైతు భరోసా కూడా అంతే. చాలామందికి ఇప్పటికీ చాలామంది అకౌంట్లో డబ్బులు అనేవి క్రెడిట్ అయినాయి, కొందరు అకౌంట్లో క్రెడిట్ కాలేదు. బట్ ఖచ్చితంగా క్రెడిట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పారు కదా, మంత్రులు చెప్పారు కదా. సో ప్రస్తుతం లోడ్ బడ్జెట్ ఉంది, అయినా సరే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొందరికి రైతు భరోసా అమౌంట్ అనేది కూడా డిపాజిట్ అయ్యింది చాలామంది. అలాగే ఇంద్రమ్మ ఇల్లులకు సంబంధించిన ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉంటారో ఆల్మోస్ట్ 60 to 70% లబ్ధిదారులకు ఆల్రెడీ ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేశారు. ఖచ్చితంగా కట్టించి తీరుతామని చెప్పేసి రీసెంట్గానే ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి మరీ ప్రకటించారు. సో జనవరి 26వ తారీఖున ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో 4 పథకాలకు సంబంధించి, ఆ 4 స్కీమ్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ దశలో ఉన్నాయి. సో ఎంత పరిస్థితుల్లో ఉన్నా సరే రేవంత్ రెడ్డి గారు అయితే ఎక్కడే కానీ వెనకడుగు వేయట్లేదు. ఎక్కడే కానీ అసలు ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా లేకుండా ముందుకెళ్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా. ఇలాంటి ఈ తరుణంలో ఎందుకు మారుస్తారు? ఏం అవసరం ఏముంది? సో అధిష్టానానికి ఏమన్నా ఆయన వ్యతిరేకంగా వెళ్తున్నారా? రాహుల్ గాంధీ గారికో, సోనియా గాంధీ గారికో
వీళ్ళకి ఏమన్నా వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఏమన్నా డెసిషన్స్ తీసుకుంటున్నాడా? ఏం లేదు కదా. కంప్లీట్గా ఒక రాష్ట్రాన్ని కంప్లీట్ వదిలేశారు రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారు. సో గతంలో ఇదే ముఖ్యమంత్రి సీట్ కోసం అనేక మంది కాంగ్రెస్ నాయకులందరూ పోటీ పడ్డారు, మనందరికి తెలుసు. బట్టి విక్రమార్క గారి పేరు వస్తుందని చెప్పేసి కొందరు, మరికొందరేమో ఉత్తమ్ కుమార్ గారి పేరు వస్తుందని చెప్పేసి మరికొందరు, ముఖ్యమంత్రిగా ఎవరి పేరు వస్తుందో తెలియనప్పుడు డైలమాలో ఉన్నప్పుడు. సో రకరకాల పేర్లు అనేవి మనకు గతంలో వినబడ్డాయి ముఖ్యమంత్రి రేస్లో ఉన్నప్పుడు. సో వాళ్ళందరినీ కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే కరెక్ట్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఫైనల్ చేశారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా గతంలో వినబడింది. వైఎస్ జగన్ గారు చక్రం తిప్పారు ఢిల్లీలో, ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి కూడా గతంలో వినబడింది కదా. అనేక మంది నాయకులు మాట్లాడారు, బట్ అవి ఏవి జరగలేదు. రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డారు, సాధించారు అనే ఒకే ఒక కారణంతో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. సో బట్ ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. హైకమాండ్ పిలుపుతో సమావేశమై అనంతరం ఢిల్లీకి రేవంత్. ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతోనూ ఇటు సోనియా గాంధీతోనూ భేటీ అవుతారని చెప్పేసి కూడా ఈ న్యూస్ అనేది కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. సాయంత్రం మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్న సీఎం. సో అంటే ఇప్పుడు కర్ణాటకలో లాగా కూడా ఇక్కడ పరిస్థితి లేదు. సో కర్ణాటకలో మనం చూసుకుంటే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న శివకుమార్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నవారు, అంటే ఈ ఇద్దరి మధ్య కూడా పోటాపోటీ అనేది గతంలో నడిచింది ఇది ముఖ్యమంత్రి స్థానం కోసం. బట్ రాహుల్ గాంధీ గారు లేకపోతే సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు మొత్తం కాంప్రమైజ్ చేశారు. 2.5 years ముఖ్యమంత్రిగా ఒకరు, 2.5 years ఇంకొకరు అని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. బట్ శివకుమార్ దాన్ని కూడా ఖండించారు. అసలు నాకు ఈ 2.5 years కూడా నాకేమొద్దు, కంప్లీట్గా ఇప్పుడున్న వ్యక్తినే మీరు ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేయనివ్వండి, నెక్స్ట్ ఎన్నికల్లో అయితే నేను ముఖ్యమంత్రిగా నిలబడతానని చెప్పేసి ఆయన కరాకండిషన్గా చెప్పేశారు ఆయన. సో కర్ణాటక పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. ఇటు బట్టి గారు కావచ్చు, లేకపోతే ఉత్తమ్ గారు కావచ్చు, కోమటిరెడ్డి గారు కావచ్చు, ఆ పొంగులేటి గారు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా సీఎం రేస్లో పోటీ పడట్లే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారితో సమానంగానే కష్టపడుతున్నారు, ఆయనతో పాటే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు అంతే తప్ప ఎవరి దారి వాళ్ళలాగా కూడా ఇప్పుడు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు. సో ఇలాంటి తరుణంలో సీఎం మార్పు అనేది హైలీ ఇంపాసిబుల్. ఢిల్లీ నుంచి రేవంత్కు అత్యవసర పిలుపుపై సంతరించుకున్న రాజకీయ ప్రాధాన్యత. సీఎం మార్పుపై చర్చించేందుకు అని కొందరు, ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు అని గాంధీ భవన్లో ప్రచారం. సో ఈ రెండోదైతే ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు, ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించడానికి ఢిల్లీకి రమ్మన్నారు అని చెప్పేసి. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, ఏది కులగణనకు సంబంధించి అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీలోనే అనేక మంది నాయకులు విభేదిస్తున్నారు. అసలు ఈ బీసీలకు సంబంధించి ఏదైతే పర్సంటేజ్ వెల్లడించారో అది మొత్తం ఫేక్ అని చెప్పేసి కూడా ఇటు మల్లన్న గారి దగ్గర నుండి అనేక మంది బీసీ నాయకులు, కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులే కాంగ్రెస్ మీద ఫైర్ అవుతున్నారు. ఈ పరిణామాలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది. సో ఈ పరిణామం మీద డిస్కస్ చేయడానికి మేబీ రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీకి రమ్మని ఉండొచ్చు, అంతే తప్ప ఢిల్లీకి పిలిపించేసి అసలు మీరు పరిపాలన సరిగ్గా చేయట్లేదు, మీరు దిగిపోండి, వేరే వాళ్ళని ముఖ్యమంత్రిగా నియమిస్తామని చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకు ఉంటుంది? అసలు ఎలాంటి ఇల్లాజికల్ టాపిక్స్ అన్నీ ముందుకు తీసుకొచ్చి కేవలం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికో లేకపోతే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికో కానీ మొత్తానికి ఇలాంటి న్యూస్లు అయితే భలే సర్క్యులేట్ చేస్తారబ్బా, ఎవరు చేస్తారో కానీ. సో అంటే ఆ మధ్య కాలంలో ఒక న్యూస్ అయితే వచ్చింది, హైడ్రా తీసుకొచ్చిన కొత్తల్లో అయితే రేవంత్ రెడ్డి గారికి అయితే మంచి పేరు వచ్చింది. దాని తర్వాత కాలంలో
ఎంత మంచి పేరైతే వచ్చిందో అంత చెడ్డ పేరే వచ్చింది మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి. అప్పుడు చాలామంది అనుకున్నారు, దీని మీద అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్‌గా ఉంది. ప్రజా అభిప్రాయాలకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు కాబట్టి వెరీ సూన్ రేవంత్ రెడ్డి గారిని తీసేస్తారు అని చెప్పేసి గతంలో ఆ న్యూస్ అనేది వచ్చింది. సో, గతంలో న్యూస్ అనేది వచ్చింది. బట్ అది అసలు అలాంటి పరిస్థితే లేదు అని చెప్పేసి గతంలోనే అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఖండించారు. బట్ ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల మీద కూడా మరొక్కసారి ఈ న్యూస్ అనేది కూడా చాలా వైరల్ అవుతుంది. దీన్ని కూడా ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఖండించేస్తారు. ఎందుకంటే సీఎం మార్పు అనేది అంత సాధ్యమైన పని కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని గనుక మారిస్తే తెలంగాణలో జరిగే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి భారీగా దెబ్బతీస్తాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా లేని పక్షంలో 2 వర్గాలుగా డెఫినెట్‌గా కాంగ్రెస్ పార్టీ చీలిపోతుంది. సో, అలాంటి పరిణామాల్ని కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి తీసుకొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సౌత్‌లో కేవలం వాళ్ళకి 2 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా అది వాళ్ళకే నష్టం. సో, మొత్తానికి ఇలాంటి న్యూస్ అనేది ఖచ్చితంగా ఓ రకంగా ఫేక్ అనే అనుకోవచ్చు. బట్ నిప్పు లేనిదే పొగరాదు అని కూడా చాలామంది అంటుంటారు కదా. సో, ఎక్కడో ఒక దగ్గర 99.9% ఫాల్స్ ఫేక్ అయినా సరే 0.1% అన్నా కొంతవరకు నిజం ఉండొచ్చు. అది కాదనలేము కదా. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే తెలంగాణ రాజకీయాలు అయితే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే ఏర్పడింది. ఆల్రెడీ కులగణనకు సంబంధించి బీసీ నాయకులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని. మరి చూద్దాం దీన్ని ఎలా రేవంత్ రెడ్డి అండ్ హిస్ టీమ్ హ్యాండిల్ చేస్తుందో మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.